ముందు ఎమ్మెల్యేకి గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్ట అని నేను మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఇవన్నీ సినిమా డైలాగులు కాక ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కదా. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దించేస్తాడా? సింహం సింగిల్ గా వస్తుంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ 151 సీట్లకు 1 సీటు కూడా తగ్గకుండా గెలుస్తాం. ఈసారి పుత్రునే దత్తపుత్రునే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో రాజకీయ సమాధి చేస్తాం. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది, 1 సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక అయింది. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్నా అవుద్ది. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? అది ఎక్కడ పోటీ చేస్తాడు? మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు వెళ్తాడు అన్నది. ఆయన కూడా వెళ్ళాలనే కదా, ఆయన ఎక్కడ పోటీ చేయాలి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకుంటే వెళ్తాడు చెప్పేస్తారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2019లో తప్పు చేశాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టా గేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేస్తాను.